నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం మిల్లెట్ల గురించి మాట్లాడబోతున్నాం. మనమందరం ఇంటర్నెట్‌లో ఆర్టికల్స్‌లో మిల్లెట్లకు ఇవే లాభాలు, అవే లాభాలు అని చదువుతుంటాం. అలా మనం తెలిసి తెలియక మిల్లెట్లు తినడం మొదలు పెడతాం. ఇప్పుడు ఈ మిల్లెట్లు మంచివే కానీ పార్కిన్సన్ రోగులకు ఇవి మంచివేనా? మీకు దీని సమాధానం తెలుసా? మీరు అనుకుంటారు అందరికీ మంచిదైతే అది నాకు కూడా మంచిదే అనుకుంటారు. అలా కాదు. పార్కిన్సన్ రోగులు మిల్లెట్లు తినకూడదని నా అభిప్రాయం. అది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మిల్లెట్లలో ఏముంటుంది? ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్లు, మినరల్స్ సరైన పరిమాణంలో ఉంటాయి. ఇవి ఇతర ధాన్యాలతో పోలిస్తే మెరుగ్గా భావిస్తారు. పేగులకు, కడుపుకు ఇవి మంచివి. కానీ పార్కిన్సన్ రోగి శరీరంలో ఏమవుతోంది? దీన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. రోగి మెదడులో డోపమైన్ విడుదల తగ్గిపోతోంది. ఎందుకంటే మెదడులోని సెల్స్ మరణిస్తున్నాయి. అవి డ్యామేజ్ అవుతున్నాయి. అందువల్ల అవి డోపమైన్‌ను తక్కువగా విడుదల చేయగలుగుతున్నాయి. డోపమైన్ తగ్గిపోతే మెదడు మరియు మసిల్స్ మధ్య సమన్వయం తగ్గిపోతుంది. చేతులు, కాళ్లలో కంపనలు వస్తున్నాయి. రోగి బరువు తగ్గిపోతున్నాడు, బలహీనంగా మారిపోతున్నాడు. ఇప్పుడు నేను రోగికి మిల్లెట్లు తినిపిస్తే అతని బరువు పెరుగుతుందా? తగ్గుతుందా? అతను ఇంకా బలహీనంగా అవుతాడు. నేను నా రోగికి ఏమి చేయాలి? ఆయనను ఆరోగ్యంగా చేయాలా? లేక బలహీనంగా చేయాలా? కదా! ఎందుకంటే మేము మిల్లెట్లు తింటే మన బరువు తగ్గిపోతుంది. మేము గోధుమ లేదా బియ్యం తింటే ఎక్కువ సార్లు మన బరువు పెరుగుతుంది. అందువల్ల మనం ఒక రోగిని మిల్లెట్ డైట్ మీద ఉంచితే, రోగి మిల్లెట్ డైట్ తీసుకుంటూ 3 టైమ్స్ కూడా జొన్న, సజ్జలు వంటివి తింటున్నాడంటే, ఆ రోగిలో మనం ఒక పెద్ద సమస్యను చూస్తాము. అంటే రోగి రికవరీ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే మిల్లెట్లు చాలా త్వరగా జీర్ణమవుతాయి. పేగు చాలా త్వరగా ఖాళీ అవ్వడం మొదలవుతుంది. అప్పుడు మనం ఏమి చేస్తాము? మన మిల్లెట్ డైట్‌ను మార్చుతూ మళ్ళీ మనం గోధుమ లేదా బియ్యం డైట్‌కి తిరిగి వస్తాము. ఎందుకంటే దీనివల్ల లాభం ఏమిటంటే ఇవి రుచికరంగా ఉంటాయి కాబట్టి రోగి కొంచెం ఎక్కువగా తింటాడు. మనం కేవలం ఒకటి గమనించాలి. అంటే మనం మన ఆహారంలో కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. అంటే మనం ఎప్పుడైనా చపాతీ తినేటప్పుడు ప్లెయిన్‌గా తినకూడదు. బీట్రూట్ రొట్టె, పాలకూర రొట్టె, క్యారెట్ రొట్టె తినాలి కానీ ప్లెయిన్ రొట్టె తినకూడదు. పరాఠా తినాలంటే అది గాజర్, ముల్లంగి, ఉల్లిపాయ, గోబీ లేదా ఏదైనా కూరగాయతో చేసినదే తినాలి. మీరు తక్కువగా వేయించాలి అనుకుంటే తక్కువగా, ఎక్కువగా వేయించాలి అనుకుంటే ఎక్కువగా వేయించండి. నేను నిషేధించను. కానీ నేను ప్రయత్నించేది పరాఠాను తవ్వపై ఎక్కువ నూనెతో వేయించకుండా దించాక దానిపై తెల్ల వెన్న లేదా నెయ్యి తక్కువగా వేసుకుని మీరు ఎంత తినగలరో అంత తినండి. ఎందుకంటే మీ మెదడుకు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు అన్నీ అందించాలి నాకు. మీ డైట్‌లో ఇవన్నీ ఉంటేనే అవి మీ మెదడుకు చేరతాయి. కాబట్టి మీరు మిల్లెట్లపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా మీ కూరగాయలపై దృష్టి పెట్టాలి మరియు మీ ఆహారంలో ధాన్యాలను కూడా ఉంచాలి తక్కువ పరిమాణంలో శాతం ప్రకారం. ఇప్పుడు మీరు పరాఠా తయారు చేస్తే, మీరు ఇంత చిన్న గోధుమ పిండి ముద్ద తీసుకున్నారు, అలాగే ఇంత కూరగాయలు తీసుకున్నారు. అంటే అవి 50 ఉండేవి. ఇప్పుడు నేను రెండింటినీ కలిపి పరాఠా చేశాను, తినేశాను. అంటే నా పరాఠాలో, సో కాల్డ్ పరాఠాలో, తందూరి పరాఠాలో 50% కూరగాయలే ఉన్నాయి. ఇప్పుడు ఆ కూరగాయలు నాకు మంచివా? చెడ్డవా? నేను తిన్న గోధుమ పిండి ఏముంది? దాంట్లో ఫైబర్ తక్కువగా ఉంది, ప్రోటీన్ తక్కువగా ఉంది కానీ కార్బోహైడ్రేట్లు మాత్రం బాగా ఉన్నాయి. ఇప్పుడు శరీరంలో కార్బ్స్ వస్తే డోపమైన్ విడుదల అవుతుంది. షుగర్ కూడా కార్బే. షుగర్ తింటే ఎంత బాగుంటుందో చూడు. ఆహా! శరీరానికి బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు కార్బ్స్ తినడం ఆపేయొద్దు. ఎందుకంటే మీరు కార్బ్స్ తింటూ ఉంటే మీ మెదడు సంతోషంగా ఉంటుంది. డోపమైన్ విడుదల చేస్తూనే ఉంటుంది. మీరు మిల్లెట్స్ తింటే శరీరానికి తక్కువ కార్బ్స్ అందుతాయి. శరీరం ఫ్యాట్‌ను ఉపయోగించడం మొదలుపెడుతుంది. మెదడు చిరాకు చెందుతుంది. డోపమైన్ తక్కువగా విడుదల అవుతుంది. అప్పుడు నా సమస్యలు, మీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి చిరుధాన్యాల ఆహారానికి మద్దతు ఇవ్వండి. అది మీకోసం కాదు. ఎవరికి బరువు ఎక్కువగా ఉంటే వారు బరువు తగ్గించుకోవచ్చు. అందులో సమస్య లేదు. అది మీకోసం కాదు. ఇదే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సార్లు రోగులు ఏమి చేస్తారు అంటే తాము తినే ఆహారంలో చాలా ఎక్కువ పరిమితులు పెట్టుకోవడం ప్రారంభిస్తారు. నేను రాజ్మా తినకూడదు, నాకు చోలే తినకూడదు, నాకు బెంగన బత్తా తినకూడదు అని. అయితే అవన్నీ అతనికి చాలా ఇష్టమైనవే. మీకు ఇష్టమైన కూరగాయలు, మీకు ఇష్టమైన ఆహారం అవి ఇంట్లో తయారవుతున్నాయంటే మీరు అవి తినాలి. చోలే బుటేరే తినకూడదు, సమోసా తినకూడదు అంటారు. కానీ రాజ్మా అన్నం, చోలే అన్నం చూస్తే ఒక రోగి మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది కదా! అవి ముందుకు వస్తే మనసు అంటుంది, ఆహా! ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. ఈరోజు నేను బాగా తింటాను. ఈరోజు నేను ఒక రొట్టె ఎక్కువగా తింటాను. ఇదే మనకు కావాల్సింది. కాబట్టి మీరు మీ డైట్ పరిమితులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ఎంత ఇస్తామో అంతే చాలిపోతుంది.
అవసరం లేని ఎలాంటి పరిమితులు మీరు పెట్టుకుంటే, నేను ఇది తినను, అది తినను, ఇలా తినను, ఈ ఆహారం వల్ల ఇలా అవుతుంది, ఆ ఆహారం వల్ల అలా అవుతుంది అని అనుకుంటే, అలాంటి పేషెంట్ ఎప్పుడూ పూర్తిగా బాగుపడినట్టు మీరు ఎప్పుడూ చూడలేదు. పందెం వేయండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఇది అది ఆహారం మానేశాను, అందుకే నేను ఈ వ్యాధి నుంచి బయటపడ్డాను అని? మీరు ఎక్కువగా ఆహార పరిమితులు పాటిస్తే మీ శరీరం బాగుపడదు, మరింత చెడిపోతుంది, సరేనా? పరిమితులు ఏదో ఒక కారణంతో ఉంటాయి. దాని వెనుక ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది. అంటే ఈ ఆహారం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి మానమని చెబుతారు. ఉదాహరణకి పార్కిన్సన్ రోగులకు మేము పులుపు ఆహారం మానమని చెబుతాము. ఇప్పుడు మేము పులుపు ఆహారం ఎందుకు మానమని చెబుతాము? సంతర, ముసంబి, కిను, మామిడి, పెరుగు, లస్సీ, ఊరగాయ అన్నీ ఆపేస్తాము. ఎందుకు? ఎందుకంటే పులుపు ఆహారం తింటే మందులపై ప్రభావం పడుతుంది. మందులు పనిచేయవు. మీరు మందులు సీరియస్‌గా తీసుకోకపోతే మీరు పులుపు తినొచ్చు, ఎలాంటి సమస్య లేదు. కానీ మీరు మందులు తీసుకుంటూ అదే సమయంలో పులుపు తింటే మీకు సమస్యలు రావచ్చు. మందుల ఫలితాలు రావు. అందుకే వాటిని మానమని చెబుతారు. కాబట్టి మీరు చేసే ప్రతి పర్హేజ్‌కు ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలి. మీ బరువు ఎక్కువగా ఉంటే మీరు బ్లెస్ తింటున్నా ఎలాంటి సమస్య లేదు. కానీ మీరు మీ శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ హైగా ఉంచుకోవాలని జాగ్రత్త పడాలి. మీరు తక్కువగా తిన్నా లేదా ఎప్పుడూ ఆకలితో ఉన్న ఆహారం తీసుకుంటున్నా, శరీరంలో బలహీనత వస్తే, నడవడంలో, లేవడంలో, కూర్చోవడంలో ఇబ్బంది వస్తే, మీ చేతులు కాళ్లల్లో కంపనం పెరుగుతుంటే, అలాంటి ఆహారం నుంచి దూరంగా ఉండండి. ఇలాంటి డైట్ పరిమితులను మీరే మీ మీద పెట్టుకోకండి. సరేనా? అయితే ఈ వీడియో ద్వారా నేను ఆశిస్తున్నాను, పాకిస్తాన్ పేషెంట్‌లో నష్టాలు మీకు అర్థమయ్యాయనుకుంటున్నాను. అయినా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే స్వాగతం. మీరు వచ్చి కలవచ్చు. కానీ వెళ్లే ముందు నేను కోరుకుంటున్నాను మీరు కొంతమంది పాకిస్తానీ